చదవండి. సో మిత్రులారా, లాస్ట్ టైము పేజ్ నెంబర్ అది చెప్తారా? ఎక్కడ ఆపే అక్కడ యా, మొదలు పెడుతున్నాం పేజ్ మనం. నెంబర్ ఎక్స్, రోమన్ నెంబర్ ఎక్స్ అండి. మొదటి ముద్రణకు ముందు మాటలో ఆఖరి రెండు పారాగ్రాఫ్లు మిగిలినవి. నేను స్క్రీన్ మీద హైలైట్ చేసిన భాగం నుంచి మొదలు పెడుతున్నానండి. నేను పవన్ అండి, నేను ఒక త్రావబోతుంది. ఈ గ్రంథం నుంచి మంచి ఫలితాలు పొందుతున్న వారి నుండి, ముఖ్యంగా ఇతర త్రాగుబోతులతో కలిసి పనిచేయటం మొదలుపెట్టిన వారి నుండి, వారి వారి అనుభవాలు వినడానికి మేమెంతో ఆసక్తితో ఉన్నాం. ఇలాంటి వ్యక్తులకు సహాయపడటానికి మేమెంతో ఇష్టపడుతున్నాం. శాస్త్రీయ, వైద్య, మత సంబంధమైన సంస్థల నుండి విచారణలకు స్వాగతం పలుకుతున్నాం. ఆల్కహాలిక్స్ అనానిమస్. దీంతో మొదటి ముద్రణకు ముందు మాట అయిపోయిందండి. కార్తిక్, మీరు ఏమన్నా యా, మాట్లాడతారా దీని ఒక్క గురించి? నిమిషం మ్యూట్ లో మాట్లాడుతున్నాను నేను కూడా. సో ఆల్కహాలిక్స్ అనానమస్ ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఓపెన్ సార్. మీరు ఇక్కడ ఏం చదివారంటే, ఆ ఫలితాలు పొందినవారు అంటే ఎవరు? మెంబర్స్. ఆ ఫలితాలు పొందిన వాళ్ళు. అలాగే కాకుండా ఇంకెవరి దగ్గర నుంచి? మనం సైన్స్ నుంచి, వైద్యం నుంచి, మతం నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అది ఈ మధ్యన ఆగిపోయిందనే చెప్పాలి. ఒకప్పుడు చాలా తీసుకునేవారు అలా. అండ్ ఈ మధ్యన ఒక విధంగా ఆగిందనే చెప్పాలి. అది ఇప్పటికీ రాస్తారులే, జిఎస్ఓ లెవెల్లో చేస్తున్నాం. ఆ, ఇది ఆల్కహాలిక్స్ అనానమస్ కే కాదు, ఒక మెంబర్ గా నేను కూడా తీసుకోవచ్చు. వైద్యం, డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి. మనకు ఓన్లీ ఆల్కహాలిక్స్ అనానమస్ మెంబర్స్ వైద్యపరమైన సజెషన్స్ ఇవ్వకూడదు. వాళ్ళు తప్పదు. ఏమన్నా వైద్యంతో ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాలి. మీటింగులకు వచ్చేస్తూ ఉండండి, అన్నీ బాగానే ఉంటాయి అంటే ఆడు పోతే మీ మీద పడుతుంది. మీటింగులకు వచ్చేస్తూ ఉంటే వైద్యపరంగా బాగుంటాయని ఏం లేదు. డాక్టర్ దగ్గర పంపించాలి. అసలు డీటాక్స్ రికమెండ్ చేస్తాడు, తర్వాత చదువుతాం మనం. రెండోది, ఆ శాస్త్రీయం, సైంటిఫిక్ కి కూడా మనం ఏం సజెషన్స్ ఇవ్వం. మతం కూడా, మీ మతం మీరు ఫాలో అవ్వాలి. యాక్చువల్ 11 స్టెప్ లో రాస్తాడు. మీ మతానికి వెళ్ళమని 11 స్టెప్ తర్వాత అయ్యాక. ఆ, మీరు ఏ మతంలో ఉంటే ఆ మతానికి వెళ్ళమని. ఉం. ఆ దేవుళ్ళు పనిచేయరు, ఏ ఏ దేవుడు వేరు, ఇవన్నీ అసలు మనం ఎవరం అండి చెప్పడానికి? మనం ఎవరం అసలు? దేవుడు పనిచేసి ఉండేవాడు, మనం ఈ ప్రకారంగా చేసి ఉంటే. దేవుడికి ఒక దండం పెట్టి వచ్చేస్తే పనిచేయడు దేవుడు. అంటే మనం చేసే పాపాలకి సరిపోదు ఆ ఒక్క దండం. అది. ఆ, సో ఆ, మనం ఆ, ఇది ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి. ఆల్కహాలిక్స్ అనానమస్ ఓపెన్ మైండ్ పెట్టుకుంది. నేనెవరిని మధ్యలో? ఒక సభ్యుడిని అంతే. వాళ్ళే సలహాలు తీసుకుంటున్నారు. సో పెట్టుకోవాలి అని దీని ఉద్దేశం అండి. ఓకే, కంటిన్యూ అండి. దీని మీద దాని తర్వాత కూడా ఎవరికైనా అనుభవం ఉంటే నెక్స్ట్ 30 minutes లో షేర్ చేయొచ్చు. కంటిన్యూ అండి. Yeah. రెండవ ముద్రణకు ముందు మాట. ఈ ముందు మాటలో ఇచ్చిన అంకెలు 1955లోని మిత్రమండలిలో వివరిస్తాయి. మిత్రమండలిని వివరిస్తాయి. 1939లో ఈ గ్రంథానికి మొదటి ముందు మాట రాయబడినప్పటి నుండి పెద్ద మొత్తంలో అద్భుతాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. మా మొట్టమొదటి ముద్రణలో ప్రయత్నాలు చేస్తూ వివిధ ప్రదేశాలను సందర్శించే ప్రతి త్రాగుబోతూ తన ప్రతి మజిలీతో ఆల్కహాలిక్స్ అనానిమస్ కనుగొనగలదు అనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే 2, 3, 5 చొప్పున సభ్యత్వం గల తాగుబోతు గ్రూపులు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పడ్డాయి అంటూ కొనసాగిస్తూ చెప్పబడింది. సో ఏంటి అసలు? నిజంగానే అద్భుతం భయ్యా ఇది. అద్భుతాలే జరిగినాయి. ఫస్ట్ ముద్రణ 1939లో జరిగింది.
మళ్ళీ ఇప్పుడు 55లో రెండో ముద్రను తీసుకొచ్చారు. ఆ, అప్పటికి ఇప్పటికి ఆ ఏంటంటే ఆ అప్పటికి ఇప్పటికి ఎలా పెరిగింది అన్నది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చూస్తాం మనం. ఆ కాకపోతే వీళ్ళ నమ్మకం ఏదైతే ఉందో ఈ బుక్ ప్రకారం, బుక్ తో సోదరైపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు దాని తర్వాత. ఆ కథలు కూడా ఉంటాయి ఈ పుస్తకంలో. ఆ సో అందుకనే ఇక్కడ రాశాడు, ఆ ప్రయాణాలు చేస్తూ వివిధ ప్రదేశాలను సందర్శించే ప్రతి త్రాగుబోతూ తన ప్రతి మజిలీలో, అంటే ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆల్కహాలిక్స్ అంటే త్రాగుబోతులు, అదే ఆల్కహాలిక్స్ అనానమస్ ను కనుగొనగలడు. అంటే ఎక్కడ ఆ, ఎక్కడికి వెళ్ళినా ఆల్కహాలిక్స్ అనానమస్ ని ఆ ఊర్లో కనుగొనగలడు అనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ రోజు కూడా మన ఇండియాలో కూడా అదే స్థితికి చేరుకుంటున్నాం దాదాపుగా, ఇంకా చాలా చోట్ల లేదు అన్ఫార్చునేట్ గా. అందుకనే ఆన్లైన్ మీటింగ్ అటెండ్ అయ్యే ప్రతి సభ్యుడికి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అక్కడ ఫిజికల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయండి. ఉమ్, అంటే అది గొప్ప ఇది తక్కువ అని కాదు. ఆ కాకపోతే మనకి ఫ్రెండ్షిప్స్ ఫిజికల్ గా కలిస్తే ఫెలోషిప్ బాగా అవుతుంది. సో ఫిజికల్ మీటింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇది నా అభిప్రాయం మాత్రమే. నేను ఆల్కహాలిక్స్ అనానమస్ తరఫున మాట్లాడట్లేదు. కేవలం నా అనుభవం, నా అభిప్రాయం చెప్పాను. ఇది మీరు తీసుకోవచ్చు, లేకపోతే కింద ఎక్కడైనా పాడేయచ్చు. లేకపోతే చాలా మంది అనుభవం ఇదే, ఇదైతే చెప్పగలుగుతాను. ఫెలో ఫ్రెండ్స్ ఎక్కువ ఫిజికల్ మీటింగ్స్ లోనే అవుతారు. కంటిన్యూ సార్. ఈ గ్రంథం యొక్క మొదటి ముద్రణకు 1955లో చేసిన రెండవ ముద్రణకు మధ్య 16 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ స్వల్ప కాలంలో ఆల్కహాలిక్స్ అనానిమస్ 6,000 గ్రూపులుగా ఆవిర్భవించింది. వీటిలో సభ్యత్వం కలిగి పూర్తిగా కోలుకున్న త్రాగుబోతుల యొక్క సంఖ్య 150,000కు దాటిపోయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, కెనడాలోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రూపులు మీరు కనుగొనవచ్చు. బ్రిటిష్ ఐలాండ్స్ లోను, స్కాండినేవియన్ దేశాల్లోనూ, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, మెక్సికో, అలాస్కా, ఆస్ట్రేలియా మరియు హవాయిల్లో ఏ సంస్థలు వర్ధిల్లుతున్నాయి. అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనూ మరో 50 విదేశాల్లోనూ ప్రోత్సాహకరమైన ఆరంభం జరిగినట్లు అందరూ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆసియా ఖండంలో కూడా కొన్ని రూపుదిద్దుకుంటున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తు మరింతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందని మా మిత్రులు చాలా మంది మాతో చెప్తూ ఉత్సాహపరుస్తున్నారు. సో ఎనీవే, సో ఇక్కడ మీరు గమనించారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మంది రాశారయ్యా పుస్తకాన్ని. 150,000 మంది అక్కడ ఓ 15-16 సంవత్సరాల్లో. ఆ, అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు. మీరు ఒకటి చూసుకున్నారనుకో, మీరు అక్కడ సరిగ్గా పెట్టాలి సార్, అటు సరే ఇటు సరే, ఒక్క అవుతుంది. నిమిషం ఒక్క థ్యాంక్ యూ. నిమిషం స్క్రీన్ లో ఫిట్ చేద్దామని. చాలు, ఇది సరిపోద్ది. ఉమ్. సో మీరు చూసుకున్నారనుకో, సుమారుగా 90లో కూడా, 1990లో కూడా 20 లక్షల దగ్గరే ఉండింది మన సభ్యత్వం. ఇప్పుడు అడిగామనుకో 30 అంటారు, లేకపోతే చాలా మంది 23 అని కూడా అంటారు. అంటే 3 లక్షలే పెరిగింది ఇన్నేళ్లలో, 25 ఏళ్లలో. 100 మంది 150,000 మందికి ఇచ్చే 6,000 గ్రూపులేని 3 గ్రూపులు ఉండింది ఫస్ట్. న్యూయార్క్ లో 2 అనుకుంటే, యాక్చువల్లీ న్యూయార్క్ లో ఒకటి, ఆక్లాండ్ లో ఒకటి, క్లీవ్లాండ్ లో ఒకటి. ఇది రాసినప్పుడు 6,000 గ్రూపులైంది. ఇది నాకు తెలిసిన హిస్టరీ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం, ఇది బిగ్ బుక్ దేవుడి ఆధారం నుంచి మీటింగ్లు మనుషుల ఆధారానికి వెళ్ళిపోవటం. వారానికి ఓ మీటింగే ఉండేది. మిగతా రోజులు తాగాలి అంటే ఏం చేస్తారు ఇప్పుడు?
ఇన్ని మెంబర్లు లేరు కదా. ఏంటి ఇప్పుడు వారానికి ఒకటే మీటింగ్ ఉంటుంది, ఆన్లైన్ లేదు, ఏమీ లేదు, ఫోను అది కూడా ల్యాండ్ లైన్, లేకపోతే ఉత్తరం. ఫోన్ కూడా అందరికీ ఉండదు. ఆ, సో ఆ లోపు తాగాలనిపిస్తే ఏం చేస్తారండి? ఈ రోజు నంబర్కి ఫోన్ చేసేయి అంట. వాడు ఫోన్ లేదు, మొబైల్ లేదు, తాగాలంటే ఏం చేస్తాడు? మోకాళ్ళ వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఇది చేసేది. ఆ రోజుల్లో క్లీవ్లాండ్ లో బుక్ ద్వారా తీసుకెళ్ళిపోయారు. ఒకటే చెప్పారు, నువ్వు చచ్చిపోతావురా ఈ దీంట్లో ఉన్న సోపానాలు చేయకపోతే ఇమీడియట్ గా చేయాలి. నాకు కూర్చుందాం, చేద్దాం. 90% రికవరీ రేట్. వారంలో అయిపోయేవి సోపానం. ఇప్పుడు ఏంటంటే పెద్ద ఘటన, ఎందుకంటే టక్క 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 చదివి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. వాడు చచ్చిపోతా ఉంటే 2 రోజుల్లో రాసుకొచ్చేవాడు వీడు. వచ్చి ఆ, ఇంకొక ఆప్షన్ లేదు అప్పుడు. ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువయ్యి రికవరీ తగ్గిపోయింది. అదే అయిందన్నమాట. సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించారంటే, ఇక్కడ ఇంకా ఇండియా మాట ఎత్తలేదు. బ్రిటిష్, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికాల కిందే ఉంది కాబట్టి, కెనడా, ఆ, సౌత్ ఆఫ్రికా, ఆ, ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆసియా ఖండాల్లో కూడా మన ఇంకా ఆల్కహాలిక్స్ అనానమస్ మొదలవుతుంది. ఈ పాటికి మొదలైంది యాక్చువల్లీ ఇండియాలో. సో ఇక్కడ రాయకపోయినా మనకి మన హిస్టరీలో మనకు తెలుసు అది. కరెక్ట్ ఇయర్ గుర్తు రావట్లేదు, నేను నైన్టీన్ ఫిఫ్టీ చూస్తాను. సెవెన్ కదా. 1957. సో ఇంకా ఇంకా అవ్వలేదు యాక్చువల్లీ, 55లో రాశాడు మొత్తం. కంటిన్యూ అండి. మొట్టమొదట ఏ గ్రూపు ఆవిర్భవించి వెలుగులు చెందడానికి కారణమైన వెలుగురవ్వ 1935 జూన్లో ఒహాయోలోని ఆక్రాన్ నగరంలో ఒక ఆక్రాన్ వైద్యునికి ఒక స్టాక్ బ్రోకర్ కి మధ్య జరిగిన సంభాషణలో ఆవిర్భవించింది. ఆ రోజుల్లోని ఆక్స్ఫర్డ్ గ్రూపులకు చెందిన త్రాగుబోతు మిత్రుడిని కలియటం కలియటం జరిగిన తర్వాత ఆ 6 మాసాలకు ఆ స్టాక్ బ్రోకర్ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడం ద్వారా తన త్రాగుడు సమస్య నుండి విముక్తిని పొందడం జరిగింది. సో ఇక్కడ ఏ హిస్టరీ చూసారా? ఫస్ట్ ఎడిషన్ లో ఏమీ రాయలేదు, 100 మంది అని రాశారు. ఇప్పుడు కాస్త రాస్తున్నారు సెకండ్ ఎడిషన్ ప్రిఫేస్. ఏంటి? ఆ జూన్ లో మొదలైంది. మనందరికీ తెలిసిందే, డాక్టర్ బాబు వైద్యుడు. ఇక్కడ పేర్లు రాయట్లేదు చూసారా? ఇక్కడ ఇంకా పర్సనాలిటీ చేయలేదు వీళ్ళు. 2 ఎడిషన్ లో పేరు రాసుకోవచ్చు కదా, మనం రాయరు. అనానిమిటీ, గుప్తంగా చేసుకుంటాం. సో మీరు అది మీరు ఇక్కడ గమనించాల్సింది, ఇంకా పేరు రాయలేదు. బిల్డబ్ల్యూ, డాక్టర్ బాబు, కార్తీక్ మీరు బ్రేక్ అవుతున్నారండి. మిత్రుడు, ఎబి. ఓకే. సో జరిగిన ఇప్పుడు ఏంటంటే, తెలియని వాళ్ళకి, చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కథ చెప్తారు. ఎబి అని ఆ, ఇది ఏంటి, ఎబి అని చెప్పి బిల్డబ్ల్యూ ఫ్రెండ్ ఉంటాడు. ఒక కథ. మన ప్రోగ్రామ్ వచ్చింది కూడా ఆక్స్ఫర్డ్ గ్రూప్లే నుంచే. ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో సోబరయ్యి ఆయన వచ్చి బిల్డబ్ల్యూకి మెసేజ్ ఇస్తాడు. బిల్డబ్ల్యూ అప్పుడు ఇంకా కథలో చదువుతాం మనం ఇంకా డీటెయిల్డ్ గా. కథ ఏంటంటే, బిల్డబ్ల్యూ అప్పటికప్పుడేం సోబర్ అవడం, చెప్పిన 12 స్టెప్ కాల్ చేసిన, మళ్ళీ హాస్పిటల్లో పడ్డాక అప్పుడు ఎబీ గుర్తొచ్చి ఎబీని పిలుస్తాడు. రే రారా బాబు, మంచం మీద కూర్చోబెట్టి ఎన్ని సోపానాలు చేపిస్తాడు. ఓ పేరాలో ఉంటుంది అది కూడా. అతనే స్టాక్ బ్రోకర్ మన బిల్డబ్ల్యూ. ఆయన 6 నెలలు చాలా మందిని సోబర్ చేయడానికి ట్రై చేస్తాడు, కూడా అవడు. ఎందుకంటే ఆయన ఏదో గొప్ప గురువులాగా ప్రవర్తిస్తాడు. నువ్వు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటాడు. వాడంటాడు తాగుబోతాడు, అవడేం లేదు.
ఆ, దాని తర్వాత సిల్క్ వర్క్ చెప్తాడు, అరే బాబు నువ్వు ఫస్ట్ ప్రాబ్లం చెప్పరా బాబు, నువ్వు డైరెక్ట్ గా ఆధ్యాత్మికత అంటే ఆవిడంటాడు, ప్రాబ్లం ని ఫస్ట్ పెట్టు అంటాడు సిల్క్ వర్క్. ఆ ఇది నేర్చుకున్న బిల్డబ్ల్యూ విక్రమ్ నగరానికి వెళ్ళినప్పుడు డాక్టర్ బాబుని కలుస్తాడు. ఆ, అది కూడా ఆ కలయిక కూడా పెద్ద, అది ఇంకో కథ, అది చెప్పుకుంటూ వెళ్తే మనం చాలా ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతాం, వచ్చినప్పుడు సమయం చెప్తాను. ఉమ్. కలిసి ఫస్ట్ డాక్టర్ బాబు 10 నిమిషాలే కలుస్తానంటాడు, 4-5 గంటలు మాట్లాడు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక త్రాగుబోతు ఇంకో త్రాగుబోతు తోటి మాట్లాడుతుంటే సోబరుగా ఉంటాం. కాకపోతే డాక్టర్ బాబు 9 స్టెప్ అమెండ్స్ చేయడు, నా పరువు పోద్దని. 2 వారాలు మళ్ళీ తిరిగి తాగేస్తాడు కాన్ఫరెన్స్కి వెళ్ళి. మళ్ళీ కాన్ఫరెన్స్ నుంచి వచ్చి ఆ, కొంచెం సోబర్ చేస్తారు, ఆయన్ని మోసుకొస్తారు జనాలు. సోబర్ చేసాక ఆ ఆ నెక్స్ట్ డే ఆపరేషన్ ఉంటది. ఆపరేషన్ ఉంటే నేను ఆపరేట్ చెయ్యాలి, మరి చేతులు వణుకుపోతున్నాయి అంటే బిల్డబ్ల్యూ 2 బియర్లు పట్టిస్తాడు డాక్టర్ బాబుకి, వెళ్ళి ఆపరేషన్ చేసుకురా అని. డాక్టర్ బాబు ఆపరేషన్ అయ్యాక చాలా లేట్ గా ఇంకా రాడనమాట ఇంటికి. ఆ లోపు యానుని డాక్టర్ బిల్డబ్ల్యూ కంగారు పడిపోతూ ఉంటారు. యాన్ అంటే ఆవిడ భార్య, ఆ డాక్టర్ బాబు గారి భార్య. కంగారు పడిపోతూ ఉంటారు, ఎంట్రైడింగ్ మళ్ళీ తాగేస్తున్నాడు అని. కాకపోతే డాక్టర్ బాబు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇంటింటికి వెళ్ళి అమెండ్స్ చేస్తాడు. ఆ రోజే జూన్ 10, 1935. పొద్దున్న 2 వేలు తాగాడు, లాస్ట్ డ్రింక్ డే సోబ్రైటీ డే. ఇద్దరు కలిసి తాగుబోతులు సోబర్ అయ్యారు కాబట్టి వల్ల అది మనం కంటిన్యూ సార్. ఫినిష్. సార్ ఆఫ్ సెకండ్. ద మీటింగ్ చేసుకోండి, ఇప్పటికి ఇది సరిపోద్ది. స్వర్గీయ డాక్టర్ విలియం డి సిల్క్వర్త్ ఈయన గొప్ప సహాయాన్ని అందించారు. ఈయనకు గొప్ప సహాయాన్ని అందించారు. త్రాగుబోతుతనం చికిత్సలో ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకున్న న్యూయార్క్ చెందిన ఈ డాక్టర్ ను ఏ సభ్యులు వైద్య పుణ్యపురుషునిగా ఆరాధిస్తారు. మా సంస్థలో తొలి రోజుల గురించి ఆయన గాథను ఈ గ్రంథం తరువాత పుటల్లో ప్రచురించడం జరిగింది. త్రాగుబోతుతనం యొక్క భయానకమైన స్వభావం గురించి ఈ డాక్టర్ నుండే ఈ స్టాక్ బ్రోకర్ తెలుసుకున్నాడు. ఆక్స్ఫర్డ్ గ్రూపులకు చెందిన ఆగండి అన్ని సార్. విషయాలను ఆ, ఓ, ఇక్కడ ఇంత ముందు కూడా చెప్పుకున్నాం మనం, సిల్క్ వర్త్ లిటిల్ సెయింట్ అనేవారు. ఆ ఇక్కడేం రాశాడండి? పుణ్య ఏంటి? పురుషుడు. పుణ్య పురుషులను రాశారు. ఎందుకు అంటే ప్రాబ్లం చెప్పమంది సిల్క్ వర్తే. ఇందాక చెప్పాను కదా, ఆ ప్రాబ్లం మనకి ఇచ్చింది సిల్క్ వర్తే. 50,000 మంది పేషెంట్లు చూశాడు ఆయన కెరియర్ లో తాగుబోతులు. పొట్టిగా ఉండేవాడు, సో లిటిల్ సెయింట్ అనేవాళ్ళు. అది ఆ మరి అంత ఇచ్చాడు కదా, అందుకని మనకి చాలా గౌరవం అనమాట ఆయన అంటే. ఆయన మనకి ఈ ప్రాబ్లం ఎలర్జీ అబ్సెషన్ చెప్పకపోయినంటే మనకి అర్థమయ్యేదే కాదు. మనకి ఇంత పెద్ద ప్రాబ్లం లో ఉన్నావా, ఒక చక్రవ్యూహంలో చిక్కుకున్నావా, బయటికి రాలేకపోతామని మనకు అర్థమయ్యేదే కాదు. ఎప్పటికీ నేను మాన్తానులే, ఏం పర్లేదులే అంటూనే ఉండేవాళ్ళం. ఖచ్చితంగా చెప్పింది సిల్క్ వర్తే. కంటిన్యూస్. ఆక్స్ఫర్డ్ గ్రూపులకు సంబంధించిన అన్ని విషయాలతోనూ అతడు ఏకీభవించకపోయినప్పటికీ నైతిక పరిశీలన యొక్క ఆవశ్యకత, వ్యక్తిత్వ లోపాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం, హాని కలిగించబడిన వారిని సరైన జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం, ఇతరులకు సహాయకారిగా ఉండటం, భగవంతుని విశ్వసించడం, భగవంతునిపై ఆధారపడటం అనే విషయాల యొక్క ఆవశ్యకతను అతను అంగీకరించడం జరిగింది. మొత్తం ఈ స్టెప్లన్నీ ఇక్కడ రాసి. ఆ సో సిల్క్ వర్త్ గారు డాక్టర్ అయినా సరే కొన్ని కొన్ని ఆక్స్ఫర్డ్ విషయాలు ఆయన అంగీకరించకపోవచ్చు. ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ లో ఇంకా కొంచెం ఉండేది, ఈ అంగీకరించవచ్చు. కాకపోతే నైతిక పరిశీలన యొక్క ఆవశ్యకత, ఇది డాక్టర్ గారి అభిప్రాయంలో కూడా వస్తుంది. మోరల్ ఇన్వెంటరీ.
నైతిక అంత అక్కర్లేదు సార్, వదిలేసి నైతిక పరిశీలన యొక్క ఆవశ్యకత. అంటే ఆ రోజుల్లో సైకియాట్రిస్టులు కూడా ఇదే చేసేవారు తాగుబోతులకి, అది మీకు డాక్టర్ ఒపీనియన్ లో చెప్తారు. మోరల్ ఇన్వెంటరీ అని. కాకపోతే సరిపోయేది కాదు, ఎందుకంటే ఓ మనిషి నీ ఇన్వెంటరీ తీసి నువ్వు నీ ఇన్వెంటరీ తీసుకుని ఏం కాదు, దేవుడే మార్చగలడు. నీకు తప్పు తెలుసుకున్నా అదే తప్పు చేస్తాం మనం. తప్పు తెలుసుకోవటంతో అయిపోదు స్టెప్ వర్క్. ఉమ్. మనస్ఫూర్తిగా అంగీకరించటంతో కూడా అయిపోతుంది. 6, 7 లో దేవుడికి ఇవ్వాలి. హాని కలిగిన వారిని మళ్ళీ అమెండ్స్ చేయటం, భర్తీ చేయడం, ఇతరులకు సహాయపడటం. ఈయన కూడా భగవంతుణ్ణి విశ్వసించాలి అని చెప్తున్నాడు. భగవంతునిపై ఆధారపడటం. నేను ఎప్పుడు నా బుర్రపైనే ఆధారపడతానే, నా తెలివితేటల పైన ఆధారపడతాను, నా బుర్ర ఏం చెప్తే దానిపైన ఆధారపడతాను. ఆధారపడాల్సింది ఎవరిపైన? భగవంతుని పైన. అది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. తను అక్రామ్ నగరానికి వెళ్ళడానికి ముందు ఒక త్రాగుబోతుకు సహాయపడగలిగేది మరొక త్రాగుబోతు మాత్రమే అన్న సూత్రంపై ఆధారపడి ఎంతో మంది త్రాగుబోతులతో కలిసి పనిచేశాడు. మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా తనను తాను సోబరుగా ఉంచుకోవడం విషయంలో మాత్రం అతను విజయాన్ని సాధించగలిగాడు. కూలబడిపోయిన వ్యాపారం సంబంధించి అతను అక్రమ్ నగరానికి వెళ్ళటం జరిగింది. వ్యాపార నష్టం కారణంగా తీవ్రమైన కష్టానికి గురి అయి అతనికి మళ్ళీ తిరిగి త్రాగుడు ప్రారంభిస్తానేమోనన్న భయం ఆవహించింది. తనని తాను కాపాడుకోవడానికి తన సందేశాన్ని మరొక త్రాగుబోతుకు అందజేయవలసి ఉంటుందని అతను అకస్మాత్తుగా అవగాహనలోనికి వచ్చాడు. ఆ మరొక త్రాగుబోతు ఎవరో కాదు, ఆ అక్రన్ వైద్యుడే. చదన ఆగండి సార్. ఎవ్రీ ఎనీవే, సో అది కొంచెం డిస్ట్రాక్టింగ్ ఉంది మీరు అలా అదే చేస్తుంటే. సో అది పోవట్లేదు ఇప్పుడు. మామూలు ఏం చేయకండి, అలా ఉంచండి అదే చాలు. అదే ఓకే. పారాగ్రాఫ్ మీరు మనకు కనిపిస్తుంది. కానీ యా. సో ఆక్రన్ నగరానికి వెళ్ళక ముందు చెప్పాను కదా, డిసెంబర్ 1934లో ఆల్మోస్ట్ సోబర్ అవుతాడు బిల్డబ్ల్యూ. మన 1935 దాకా రాదు, 1935 దాకా. సో వెళ్ళక ముందు ఏంటి, 6 నెలల్లో చాలా మందిని సోబర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇందాక కూడా చెప్పాను, ఫెయిల్ అవుతూ ఉంటాడు. అప్పుడే సిల్క్ కోట్ చెప్తాడు, బాబు నువ్వు ఫస్ట్ ప్రాబ్లం చెప్పు, డైరెక్ట్ గా సొల్యూషన్ చెప్పుకోండి. సో కథ ఇంకా అప్పటికి అదే చాలా మందిని ట్రై చేస్తాడు, అవ్వదు. ఒకసారి లూయిస్ దగ్గరికి వెళ్ళి అంటాడు, లూయిస్ అంటే ఆవిడ ఆయన భార్య, బిల్డబ్ల్యూ గారి భార్య. వెళ్ళి అంటాడు, బాబు ఇది పని చేస్తుంది అంటావా, 6 నెలల నుంచి తెగ ట్రై చేస్తున్నాను, ఒక్కడ సోబర్ అవ్వట్లేదు అంటే వాడు ఒకటే మాట అంటది, నువ్వు సోబర్గా ఉన్నావు కదా బిల్ అని. అప్పుడు నేను క్లిక్ అవుతుంది, ఓహో ఇతరులతో పని చేస్తే నేను సోబర్గా అయితే ఉంటాను, ఇతరుల సంగతి నాకు తెలియదు కానీ అని. సో ఈయన యాక్సిడెంట్కి వెళ్ళినప్పుడు అప్పటికే చాలా చిదిగిపోయి ఉంటాడండి బిల్డబ్ల్యూ. విపరీతంగా చిదిగిపోయాడు ఆర్థికంగా. వాళ్ళు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు బాబు. ఓల్డ్ టైమర్స్, గుడ్ ఓల్డ్ టైమర్స్ పుస్తకంలో ఉంటది. మామూలు కారుల్లో బతికారు, కారుల్లో నివాసం ఉన్నారు, అంటే కారులోనే కాపురం, ఇల్లు లేక. ఆ, ఎవరెవరో ఇళ్లలో ఉండేవారు అది పిలిస్తే. ఆ సో చాలా ఆర్థిక కష్టాలు పడ్డారు. అప్పటికే ఈ డీల్ అయితే మంచిగా సెట్ అయి ఉండేవాడు బిల్డబ్ల్యూ. సో ఈ డీల్ అయితే మంచిగా సెట్ అయి ఉండేవాడు. కాకపోతే ఏంటంటే ఆ ఆ డీల్ జరగదు. మే ఫ్లవర్ హోటల్లో ఉంటాడు అనమాట. ఆ మే ఫ్లవర్ హోటల్ కింద అసలు యాక్చువల్లీ రూమ్ చెక్అవుట్ చేయడానికి కూడా డబ్బులు ఉండవు ఆయన దగ్గర. కాకపోతే పక్కన బార్ కనిపిస్తే అక్కడ వెళ్ళి తాగుదాం అనుకుంటాడు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు బార్కి? సో ఆ మే ఫ్లవర్ హోటల్లో ఆ బార్ ఉంటది కదా, ఆ బార్ నుంచి మంచి సందడి అనిపిస్తుంది దీనికి. ఆ సందడి ఈయన ఆ చాలా టెంప్ట్ అయిపోతాడు. అయిపోతే అర్థమైపోతుంది, నేను తాగేస్తాను అని.
అప్పుడు మళ్ళీ దేవుడి దయ వల్ల ఆలోచన వస్తుంది, అరే ఇంకో తాగుబోతుకి ఫోన్ చేయండి. ఓ టెలిఫోన్ డైరెక్టరీ పట్టుకుని 10 నంబర్లు ఉంటే 9 నంబర్లోని ఎవరు తాగుబోతులు దొరకరు. 10వ నంబర్లో సిస్టర్ ఇగ్నిషియా దొరుకుద్ది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటండి? ప్రయత్నిస్తూనే ఉండండి, అవుతుంది. అది గివప్ చేయకండి. మంచి పని ప్రయత్నిస్తూనే ఉండొచ్చు, ఎప్పుడోకప్పుడు అవుతుంది. అది 10వ నంబర్లో దొరుకుతారు. ఆ రోజు బిల్డబ్ల్యూ 9 దొరకలేదని వెళ్ళి తాగేసి ఉంటే ఏం చేద్దాం? పోనీ ఒక 5 ట్రై చేసి వెళ్ళిపోయి ఉంటే ఏం చేద్దాం? అది ఈ రోజు మనకి ఏ ఉండదు. అది ఇంత మంచి ప్రోగ్రామ్ దొరుకుండేది కాదు. సో ఏ ఎర్రగడ్డలోనూ ఉండేవాడు నాలాంటోడైతే, డౌట్ ఏ లేదు. పిచ్ హాస్పిటల్ అన్నమాట. సో 10వ దాంట్లో దొరికినప్పుడు వెళ్ళి మాట్లాడుకుని ఆ అప్పుడు అదే అప్పుడు ఏ ఫౌండేషన్ గురించి ఇందాక చెప్పాను కదా, అది ఏంటంటే అది కంటిన్యూషన్ దానికి. సో ఇక్కడ ఆపుదామా సార్? 5:30 అయింది, ఇంకొక పారా చదువుదాం పవన్ గారు, మీ మీ ఇష్టం. ఇష్టం అండి. మీ ఇష్టం ఎట్లయినా పర్లేదు. ఎంతమంది యా, ఉన్నారు దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. నేను చూడట్లేదు అనుకోండి. ఓకే. సో ఇక్కడ ఆపుదాం. ఇప్పుడు యా, మీరు చైర్పర్సన్ గా చెయ్యండి, పవన్ గారు పిలవండి. ఓకే. ఒక్క నిమిషం అండి. ఓకే, ఆల్ రైట్. ఈవినింగ్ మిత్రులారా, నా పేరు పవన్ అండి. ఆ, వీలైనంత వరకు ఈ రోజు చదువుకున్న అధ్యాయం గురించి ఏదన్నా మీకు అనుభవం కానీ శక్తి స్ఫూర్తి ఏదన్నా పంచుకునేటట్టుంటే ఆ, సంతోషం అండి. లేదన్నా ఇంకేదన్నా విషయాలు మాట్లాడుకోవాలన్నా సంతోషమే. ఆ, చదివిన గ్రంథంకి ఆ, అనుసరించి ఏదన్నా ఉంటే ఆ, అందరం లబ్ధి పొందే అవకాశం ఉందండి. ఆ, ఎవరికన్నా ఏదన్నా మాట్లాడాలన్నా ఆ, దయచేసి అన్మ్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ ఇష్టం. సార్ పవన్ గారు. అయ్యా, ప్రసాద్ గారు చెప్పండి సార్. సార్ నా పేరు ప్రసాద్ అండి, నేను ఒక ఆల్కహాలిక్ని. సో ఇప్పుడు మన బాబు గారు వెళ్ళారు కదా ఆపరేషన్, అప్పుడు తాగేసే చేశారా ఆయన? అయితే ఆపరేషన్ అది. ఓ ఓకే ఓకే. ఓకే సార్. కార్తిక్ గారు, యా. ఏం నాకు బ్రేక్ అయింది, ఒకసారి రిపీట్ చేస్తారా క్వశ్చన్ ఎవరైనా? ఆపరేషను బాబు గారు తాగే చేశారా అని అడుగుతున్నారు. 2 వేలు దాకా చేశారండి, మరి చేతులు వణుకుతున్నాయి కదా. బిల్డబ్ల్యూ ఎత్తాడు 2 వేలు. ఆ రోజుల్లో ఇలా తాగి చేయకూడదు. దేవుడికే లేనిది మనకి ఎందుకు ఏంటి? దేవుడే రక్షించుండు. యా. లేట్ గా వస్తాడు, వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు, ఏంట్రా బాబు ఇంకా రావట్లేదు, గ్యారంటీ తాగేసాడు అనుకుంటాం. గ్యారంటీ తాగేసాడు అనుకుంటా, ఆయన యాక్చువల్లీ అమెండ్స్ చేస్తున్నాడు. ఎమెంట్ చేస్తారండి ఆ రోజు? ఓకే ఓకే. డాక్టర్ బాబు తిరిగి వెళ్ళి స్టెప్ పని చేయలేదు, ఏది మిస్సింగ్ అది చేశాడు. మీరు చూసారో లేదో, ఆయనకి తెలుసు అమెండ్స్ మిస్సింగ్ అని, అందుకే నేను తిరిగి తాగాను అని. సో ఫస్ట్ ఆ అమెండ్స్ కంప్లీట్ చేసుకున్నాడు, మిగతా స్టెప్లు అలాగో చేశాడు. కంటిన్యూ సార్, ఇంకా ఎవరికైనా? మరి మీకు ఎవరికైనా ప్రశ్నలు కానీ అనుభవం శక్తి స్ఫూర్తి లేదు? సార్ నాకు ఇంకో డౌట్ ఉంది సార్. అంటే చాలా మంది బాబు 2 years వరకు ఇంకా ఆయనకి క్రేవింగ్ ఉంది అని అనేవారు, అది నిజమేనా? అంటే మా కొంతమంది చెప్తున్నారు, నాకు కూడా తెలియట్లేదు అది. ఎస్, అది కొంచెం నిజమే, డౌట్. ఓకే నిజం. అది దానికి ఏం ఉండదు సార్, ఒక్కొక్కళ్ళు ఒక్కలా ఉంటారు. కొంతమందికి అసలు ఆలోచనే రాదు, కొంతమందికి నాకు వస్తూ ఉంటది అప్పుడు, వారానికి ఒకసారి వస్తుంది, అరే భలే ఉంది అని. అప్పుడు ఇమీడియట్ గా నా 3 పర్టినెంట్ ఐడియాస్ అని ఉంటాయి, 3 సందోజిత భావాలు, అవి చేసుకుని ప్రార్థన చేసుకుంటా, దానికి కూడా వెళ్తాం. అయితే అవి తెలియని వాళ్ళు ఫస్ట్ అదే బేసిక్ గా అదేంటంటే, నేను త్రాగుబోతుని అంటే నాకు ఎలర్జీ అబ్సెషన్ ఉందా, అది ఒప్పుకుంటాను, ఒప్పుకోవాలి.
ఆ, నా బుర్ర నన్ను బాగు చేయలేదు, మానవ శక్తి ఏది నన్ను బాగు చేయలేదు, అది ఒప్పుకుంటున్నాను. దేవుడు బాగు చేయగలుగుతున్నాడని ఒప్పుకుంటున్నాను. ఈ మూడు ఒప్పుకుంటే ఫస్ట్ స్టెప్స్ అవుతాయి, దాంతో ప్రార్థన చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. అలా నేను ప్రాక్టీస్ చేస్తాను, ఒకటే పద్ధతి అని చెప్పట్లేదు. నేను చేసే ప్రాక్టీస్ పద్ధతి చెప్తాను. రకరకాలు చేస్తారు, అన్ని వాల్యూ. దేవుడి దగ్గరికి వెళ్తే మంచిది అలా ఆలోచన వచ్చినప్పుడు. అది చాలా కామన్ నాకు. ఆ, ఏంటంటే ఆ, మనిషి బట్టి అది ఇదే ప్రోగ్రామ్ చేస్తూ ఉండొచ్చు, ఒకళ్ళకి ఒకలాగా ఒకళ్ళు ఒకలాగా అవుతుంది. కాబట్టి అందరూ సేఫ్ గా ఏదో ఒక రోజు అందరికీ పనిచేస్తారు, కొంతమందికి ముందు కొంతమందికి తర్వాత అన్నాడు. ఓకే హితేష్, యూ కెన్ ఆస్క్ ఇన్ ఓకే సార్. ఇంగ్లీష్, పవన్ భాయ్ విల్ ప్రాబ్లీ ట్రాన్స్లేట్. ఓకే. సార్ ఇది మనకి రికార్డింగ్ అవుతుందా? మనకి రికార్డింగ్ చేసి పెడుతున్నారా మనకి? ఆ రికార్డింగ్ అవుతుంది సార్, అది ఆఫ్లైన్ మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కొంచెం తెలుగులో ట్రై చేస్తాను ప్లీజ్. ప్లీజ్. పవన్, థ్యాంక్ యూ కార్తిక్. ఇది లాస్ట్ పారాలో ఇంగ్లీష్లో రాసిన, బట్ హీ హ్యాడ్ సక్సీడెడ్ ఓన్లీ ఇన్ కీపింగ్ సోబర్ హిమ్సెల్ఫ్. దెన్ he went to Akron. So this alcohol to alcohol help, he also experimented before going to Akron. Right from the hospital bed, So he had where not he, one second, let me complete. Bobby till he met him. Till such time he was not successful, except for keeping his own sobriety. దట్స్ ద హోల్ పాయింట్ నా. ఇప్పుడు నేనేం అడుగుతున్నారంటే హితేష్ గారు, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? Ade, I mean, before he met Dr. Bob, whether he was really convinced that an alcoholic would help another alcoholic to stay sober. ఓకే ఓకే, లెట్ మీ ఆన్సర్. సో ఆయన ఏం అడుగుతున్నారంటే, అక్రన్కి వెళ్ళేదాకా ఒక్కడు కూడా సోబర్ గా లేడు కదా, మరి ఆయనకి ఆ నమ్మకం ఎలా వచ్చింది, ఒక త్రాగుబోతు ఇంకో త్రాగుబోతుతో మాట్లాడితే నమ్మకం అని అడుగుతున్నారు ఆయన. సో ఏంటంటే బిల్డబ్ల్యూకి యాక్చువల్లీ హాస్పిటల్ బెడ్ మీదే ఒక ఆధ్యాత్మిక అనుభవం జరుగుద్ది. దాన్నే వైట్ లైట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఏ మీటింగుల్లో, అంటే ఇంగ్లీష్ మీటింగ్లకి వెళ్తే దాంట్లో మాట్లాడతారు వైట్ లైట్ ఎక్స్పీరియన్స్. అంటే అంత తెల్లటి ఒక ప్రశ్న అడుగుతాడు, నిజంగా దేవుడు ఉంటే చూపించు అని, ఉన్నావా అన్నట్టు అడుగుతాడు. అప్పుడు మొత్తం రూమ్ అంతా తెల్లటి లైట్ తోటి నిండిపోతుంది. అది బిల్డబ్ల్యూ వైట్ లైట్ ఎక్స్పీరియన్స్ అంటారు చాలా మంది. ఆ, అప్పటికప్పుడు బాగుపడిపోతాడు. సిల్క్ వర్తిని గబగబా పిలుస్తున్నాడు, అరే బాబు ఏంట్రా ఇలా అయింది అంటే, ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీకు జరిగింది మటుకు అదలక అంటాడు సిల్క్ వర్త్ బిల్డబ్ల్యూతో. నీకు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏదో మంచి జరిగిందో అది వదలక అంటాడు. ఆ టైంలో ఈయనకి అనుభవం అవుతుంది. అప్పటికే ఎబ్బి వచ్చి మాట్లాడాడు కదా హితేష్ బిల్డబ్ల్యూతో. ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ లో పాసిటాన్ ఉంది. సో ఆ టైంలో ఈయనకి ఎలిగింది ఏంటంటే, ఇది నా ఒక్కడితోటే కాదు చాలా మందికి పాస్ ఆన్ చేయాలి. 6 నెలలు చేస్తాడు పాస్ ఆన్, చేస్తే ఒక్కడు కూడా సోబర్ అవడు. తప్పేం చేస్తున్నాడు అంటే సిల్క్ వర్త్ చెప్తాడు, అరే బాబు నువ్వు ఆధ్యాత్మిక గురువులా మాట్లాడుతున్నావు, తాగుబోతులా మాట్లాడు, ప్రాబ్లం చెప్పు, ఈక్వల్ ఫుటింగ్ మీద మాట్లాడు అని చెప్తాడు క్లియర్ గా. అందుకని ఈక్వల్ ఫుటింగ్ చాలా ఇంపార్టెంట్. నేను గురువులాగా ఆ న్యూ కమరో నోరు మూసుకుని కూర్చో, ఇవన్నీ తప్పు. మాట్లాడాలి యాక్చువల్లీ కూర్చుని వాళ్ళతోటి. వాళ్ళు అదే చేసేవారు, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునేవారు. ఆయన్ని మాట్లాడినేవాళ్ళు, అవతలోని కూడా. సో అది సిల్క్ వర్క్ చెప్తాడు ఈక్వల్ ఫుటింగ్ మీద. లూయిస్ ఏం చెప్పుద్ది, వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళి, అరే ఇంత 6 నెలల నుంచి తెగ ట్రై చేస్తున్నాను, ఎవడో సూపర్ అవ్వట్లేదు కదా అంటే, నువ్వు సూపర్ అయ్యావు కదా బిల్లు, నువ్వు సూపర్ గా ఉన్నావు కదా అంటే, అప్పుడు ఇంకా కన్ఫర్మ్ అవుతుంది ఆయనకి దట్ వర్కింగ్ విత్ అనదర్ ఆల్కహాలిక్ విల్ కీప్ హిమ్ సోబర్ ఈవెన్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ నాట్ సోబర్. అవతలోడు సూపర్ గా లేకపోయినా నన్ను సూపర్ గా 6 నెలల నుంచి ఉంచుతుంది. సో అది కంటిన్యూ చేస్తాను అక్రమ్లో. ఓకే ఓకే, నెక్స్ట్ తిరుమల ప్రసాద్ తిరుమల గారు. ఫస్ట్. తిరుమల. ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు తిరుమల ప్రసాద్, నేను ఒక తాగుబోతుని. హలో సార్.
నైతిక పరిశీలన యొక్క ఆవశ్యకతను, వ్యక్తిత్వ లోపాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం, హాని కలిగించబడిన వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం, ఇతరులకు సహాయకారిగా ఉండడం, భగవంతుని విశ్వసించడం, భగవంతునిపై ఆధారపడడం అనే విషయాల యొక్క ఆవశ్యకతను అతను అంగీకరించడం జరిగింది. ఇవి ఖచ్చితంగా చెయ్యాలా, లేదనుకుంటే అంటే స్పాన్సర్ ఈ విధంగా స్పాన్సర్ అండ్ స్పాన్సీ వీళ్ళిద్దరి మధ్యలోనే జరగాల, లేదంటే స్పాన్సర్ వదిలిపెట్టేసి నేను ఒక ఇండివిజువల్ గా దేవుడిని సెలెక్ట్ చేసుకొని ఆ దేవుడితోటి నా ఓన్ గా నేను ఇట్లా ఈ జర్నీ చేయొచ్చా? అంటే కొందరు మిత్రులు చేసేటప్పుడు చెప్పేటప్పుడు అర్థమైంది. చూస్తున్నప్పుడు ఓకే, నాకు ఎవరి అక్కడ మార్గం డౌట్. వాళ్ళదండి. నేను కరెక్ట్ అది తప్పిది అని చెప్పడానికి నేను దేవుణ్ణి కాదు. ఓకే, కాకపోతే నాకు పని చేసిన మార్గం నాకు చెప్పగలుగుతాను పక్కనకి. ఆ, అక్కడ బిల్డబ్ల్యూని హెబ్బీ వచ్చి ఇన్వెంటరీ తీపిస్తాడు. బిల్డబ్ల్యూ ఒక్కడే తీసుకోలేదు. హెబ్బీ వస్తాడు హాస్పిటల్కి మిగతా స్టెప్పులు చేపించడానికి. సో డాక్టర్ బాబ్ ఒక్కడే తీసుకోలేదు, బిల్డబ్ల్యూ చేపిస్తాడు డాక్టర్ బాబ్. చేపించడం అంటే స్పాన్సర్ అంటే గురువు కాదు, దేవుడు కాదు, ఏమీ కాదండి బాబు. మీ మొహం మీకు అదే మీ ఇన్వెంటరీ. నేను ఏమనుకునేవాడిని, ఏకి రాకముందు నేను తాగుబోతునే కాదు అనుకునేవాడిని. ప్రపంచం అంతా చెప్తున్నా అరే నువ్వు తాగుబోతురా అని. మనం అందరం అదే అనుకుంటున్నా. అలాంటి బుర్రని ఇన్వెంటరీ ఎలా నమ్ముతానండి? నేను స్టార్టింగ్ లో సంవత్సరం సూపర్ గా ఉన్నట్టున్నా, నాకు ఈగో లేదని షేర్ చేశాను మీటింగ్ లో. దేంతో నవ్వాలో దాంతో నవ్వారు మీటింగ్ లో అందరూ. ఈగో లేదా అని. అంటే నేను అంత భ్రమలో ఉంటా, నా ఆలోచన నాకు లేదు అనుకుంటా. నాకు చూపించడానికి ఇంకోటి కావాలి. ఓ, పని చేయొచ్చేమో నాకు తెలియదు, కొంతమందికి ఎవరికైనా పని చేయొచ్చేమో, నాకైతే పని చేయదు. అది నాకు గ్యారంటీగా తెలుసు. నేను ఎన్ని తప్పుడు ఆలోచనలే పెడతాను. సో ఎవరి దారి వాళ్ళది. ఆ, ఒకవేళ ఈ దారిలో అయితే నాకు ప్రశాంతత ఉంది, ఆనందం ఉంది, కాస్త కోస్తో బాగానే ఉన్నా. 24 గంటలు కాకపోయినా ఏదైనా బాధ వచ్చినా అది ఎలా బయటకు వెళ్ళాలో 12 సోపానాలు ఉన్నాయి. మీకు ఇది కావాలంటే నేర్పిస్తానండి. ఓకే. ఉమ్. పవన్ గారు. థ్యాంక్ యూ అండి. నేను పవన్, నేను కొత్త రాబోతున్నాను. ఉమ్. ప్రోగ్రామ్కి వచ్చిన కొత్తలో కొత్తలో కాదు, ప్రోగ్రామ్కి వచ్చిన ఫస్ట్ 15-16 నెలల్లో 38 సార్లు రిలాప్స్ అయిన క్రమంలో మధ్యలో నేను నాకు ఆధ్యాత్మిక, దాన్ని ఏమన్నారు, ఒక్క నిమిషం, ఆధ్యాత్మిక అనుభవాన్ని నేను పొందాను అని అప్పుడప్పుడు అనిపించింది. అన్ని రిలాప్స్ల మధ్యలో కూడా ఎప్పుడో ఎవరో అనుభవం ఉన్న వాళ్ళు అది ఇది చెప్పగానే అబ్బా నాకు క్లిక్ అయిపోయింది. తర్వాత ఒక నెల రోజులు సోబర్ ఉన్నాను అనుకోండి, ఒక 40 రోజులు సోబర్ ఉన్నాను అనుకోండి. ఆ 40 రోజుల క్రమంలో పింక్ క్లౌడ్ లాగా, అంటే లైక్ గాలిలో తేలిపోతున్నట్టుంది, నేను మొత్తం అంతా ఇప్పుడే చేసేయాలి, తీసేయాలి, ఇన్ని ఏళ్ళు చేయండి ఇప్పుడే చేసేయాలి అనే భావన కలిగేది. ఓకే, ఓకే, మొత్తం అందరినీ పునరుద్ధరించాలి, నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలి. అయితే నాకు కలుగుతున్నది అంటే ముఖ్యంగా కొత్త మిత్రులకైనా లేకపోతే ఎవరితో అయినా మనం పనిచేస్తున్నప్పుడు వారికి ఆ వ్యత్యాసం చెప్పాలి అంటే ఫస్ట్ మనకు తెలియాలి కదా. అంటే ఆధ్యాత్మిక అనుభవం కలుగుతోందా లేకపోతే అది పింక్ క్లౌడ్ ఎక్స్పీరియన్సా? ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎట్లా తెలుసుకోవాలి? అంటే అది మీ క్వశ్చన్. 30 అది అది మీరేమన్నా దాని గురించి మాట్లాడగలరా అని అడుగుతున్నాను. ఆధ్యాత్మిక అనుభవమే అది కూడా. ఏంటంటే మనం ఎవరండి అది చెప్పడానికి? అది ఆధ్యాత్మిక అనుభవం పింక్ క్లౌడ్ దేవుడికి తెలుసు. ఆ, కాకపోతే నీకు బాగుంది, మనసు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అన్న అది ఆధ్యాత్మిక అనుభవం అనే నేను అనుకుంటాను నా ప్రకారం. అంటే నా ఒపీనియన్ ప్రకారం. ఆ, ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నైనా జరగచ్చు, నువ్వు సోబర్గా ఉంటాం లేదు. జరగాల్సింది ఆధ్యాత్మిక మేలుకొలుపు. మేలుకొలుపు అంటేనే నీ ప్రవర్తనలో తేడా. అనుభవాలు రోజు జరుగుతాయి. నాకు మీరు చెప్పినట్టు నాకు కాన్షియస్ కాంటాక్ట్ థర్డ్ స్టెప్ తోటి వచ్చింది. అందరూ థర్డ్ స్టెప్ ఎలా వస్తుంది అంటే వచ్చింది అంతే. దేవుడి దగ్గర ఈ రూల్స్ అన్ని ఉండవు, ఆయన ఏం కావాలంటే అది చేసుకుంటూ పోతాం.
వచ్చింది కానీ నేను రిలాప్స్ అయిన తర్వాత. సో అనుభవం వచ్చింది, మేల్కొల్పు రాలేదు. మేల్కొల్పు అంటే నాలో మార్పులు రాలేదు. ఓకేనా? సో వండర్ఫుల్. నేనైతే నువ్వు పింక్ క్లౌడ్ లో ఎవరైనా ఉన్నారంటే నేను పింక్ క్లౌడ్ ఉన్నా, హాయిగా ఉన్నావు కదా, ఇప్పుడు పట్టుకో స్టెప్పర్ గాని, నో ప్రాబ్లం. ఆడు సంతోషంగా ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ పడిపోతావు కిందకి. పింక్ క్లౌడ్ నుంచి ఎన్ని ఎందుకు చెప్తావు, పొరపాటు చేయటం కంటే ఉన్నావు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయగల స్టెప్పర్ చేయి. Yeah. అది. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు అడగండి సార్, చెయ్యి ఎత్తారు. శ్రీనివాస్ గారు, ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు, సందేహాలు? హలో, అదో చెప్పండి సార్. సిల్క్ వర్క్ గారు అంత క్లియర్ గా చెప్పిన, ఓన్లీ ప్రాబ్లం గురించి చెప్పు, సొల్యూషన్ చెప్పొద్దు అని. అది బిల్డబ్ల్యూ గారికి నేను ప్రోగ్రామ్ లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కొత్త మిత్రుడు రాగానే ఆయన షోలో ఆడ కుర్చీ వేసుకొని అందరు చేసే పని అది, ఇంక్లూడింగ్ మీ. దీన్ని నన్ను ఎట్లా చెక్ చేసుకోవాలి? నంబర్ 1 అది. తర్వాత దీని గురించి చెప్పండి, సెకండ్ క్వశ్చన్ అది. సో ఏంటంటే అండి, సిల్క్ వర్త్ సొల్యూషన్ చెప్పొద్దు అనలేదు, ఫస్ట్ ప్రాబ్లం చెప్పు. డైరెక్ట్ గా ఒక గురువులో వెళ్ళిపోక, ఆధ్యాత్మిక గురువులగా ఫస్ట్ నువ్వు ఒక తాగుబోతోళ్ళలాగా వెళ్ళు, వాడితో ఈక్వల్ గా కూర్చుని చెప్పు అంటాడు. అది కూడా ఫస్ట్ ప్రాబ్లం మాట్లాడమంటాడు. నేను అదే చెయ్యాలి. ఏంటంటే నేనేం చేస్తాను చెప్తా. యూజువల్లీ నేను ఏం అడుగుతానంటారా బాబు, ఓ 2 పెగ్గులు కాపగలుగుతావా? దాంట్లో దాదాపుగా సగం మంది ఏమంటారంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు అంటారు. ఓహో అలాగా. ఆ, ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను, ఎప్పుడు ట్రై చేయలేదంటే ఓహో అలాగా, సరే అయితే రెండో ప్రశ్నకి వెళ్తా. ఆపాలనుకుంటే, నిజాయితీగా ఆపాలనుకుంటున్నాం కదా, ఆపగలుగుతున్నావా? నేను ఇప్పుడు దాకా ఆపాలనుకోలేదు అంటాడు. ఓహో అలాగా, అయితే ఇప్పుడు ప్రయత్నించి ఆపడానికి ఆపగలుగుతావు లేదు చూద్దాం అని. కొంతమందికి లేదు సార్, వాళ్ళకి నిజంగానే తెలుసు 2 పెగ్గులకి ఎప్పుడు ఆపలేకపోయాను సార్, ట్రై చేశాను సార్ అంటే, దాన్ని అలర్జీ అంటారు రా బాబు. నేను నా జీవితంలో అది మారదు, ఇది కాలిపోవాలి, ఇదైతే మారదు. నాకు ఇంకా అబ్సెషన్ దేవుడు తీస్తాడేమో తప్ప ఎలర్జీ లోపల ఉంది. ఈ రోజు మందు ముట్టుకుంటే అయిపోయినాయి. అది నా డిఎన్ఏ అది. నేను ఎప్పటికీ ఒక పెగ్గుకి ఆపలేను, 2 పెగ్గులకి ఆపలేను, ఫుల్గా తాగాలి. అది నా కెపాసిటీ ఎంత ఉంటే అంత. అది అదైతే మారదు. రెండోది, ఆ, ఆపాలనుకుంటే ఆపలేకపోతున్నాం. అవును సార్ అందుకనే వచ్చాను, వెరీ గుడ్, వస్తూ ఉండు, 1 డే ఎట్ టైం, తొందరగా స్పాన్సర్ తీసుకో. ఈ ఈ పుస్తకం ద్వారా వెళ్ళు, పుస్తకం కలిపి చదివి అడిగి టక 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 నేర్పించుకుంటూ వెళ్తే వెళ్ళిపోద్ది. రోజు మీటింగ్స్ రా అని చెప్తాను అంతే. కీప్ ఇట్ సింపుల్. ప్రార్థన నాన్న తీసుకో, ఈ పుస్తకం ద్వారా వెళ్ళి మీటింగ్కి రా. సొల్యూషన్ అది. అంటే ఉత్తి ప్రాబ్లం చెప్తే ఆడు ఏం చేయాలో తెలియదు కదా. సో సొల్యూషన్ కూడా చెప్పాలి. అండ్ నేనేదో పుడింగ్ లాగా చేయకుండా, బాబు నేను కూడా నీలాగే తాగబోతుండ్రా బాబు, మొత్తం పోయింది, ముందు బుర్ర పోయింది, మిగతా వస్తాయి, బుర్ర రాదు, నువ్వు రా అంటుంది. బుర్ర రావాలంటే దేవుడి దగ్గర ఉండాలి. మీ ప్రశ్న సమాధానం చెప్పానా అండి, ఇంకా కరెక్ట్ గా చెప్పలేకపోయాను. ఓకే అండి. నాది కంటిన్యూషన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో ఉన్న ఫ్లాస్ ఏంది? దాంట్లోకి వెళ్ళి మనం 6 స్టెప్స్ తీసుకున్నాము, మిగతాది అది ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఎందుకు కంటిన్యూ కాలేకపోయింది? దాంట్లో ఉన్న ఫ్లాస్ ఏంటిది? ఫ్లాస్ నాకు తెలియదు సార్, కాకపోతే దాంట్లో ఉన్న ఆ, ఏంటంటే మీకు కొన్ని ఆ, నేను ఎలా చెప్పాలి దానికి, ఒక్క నిమిషం ఉండండి. ఫ్లాస్ అంటే ఫ్లాస్ కాదు, ఏమనొచ్చు, ఆ, ఏంటంటే దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటంటే 4 అబ్సల్యూట్లు ఉంటాయి సార్. ఫస్ట్ దాంట్లో 4 అబ్సల్యూట్లు ఏంటంటే అబ్సల్యూట్ ఆనెస్టీ,
అంటే ఖచ్చితమైన నిజాయితీ. కాకపోతే అది మనం డైరెక్ట్ గా తీసుకున్నాం కదా. చాప్టర్ 5 లో రాస్తాడు రిగ్రెస్ ఆనెస్టీ అని. అబ్సల్యూట్ ప్యూరిటీ అంటే నువ్వు ప్యూర్ గా ఉండాలి. అంటే నీది ప్యూర్ గా ఉంటావు అంటే ఎలా చెప్పాలి? కోపం లేకుండా, ఆ, ఇష్టం వచ్చినట్టు లైంగిక కోరికలు లేకుండా, పక్కన వాళ్ళకి సహాయం చేస్తూ, ప్రేమిస్తూ ఇలా ఉండాలి. ఇది మనం కంప్లీట్ గా తీసుకోలేదు, ఎందుకంటే మనకు తెలుసు మనం దీన్ని. అందుకని కంప్లీట్ గా తీసుకోలేదంటే ప్రోగ్రెస్ బట్ నాట్ పర్ఫెక్షన్ అన్నాం. ఆనెస్టీ మటుకు అబ్సల్యూట్ ఉండాలని చెప్తాం. విల్లింగ్నెస్ ఒకటి, అబ్సల్యూట్, ఓపెన్ మైండ్ ఒకటి ఉండాలి అని చెప్తాం. ఆ, దాని తర్వాత అబ్సల్యూట్ లవ్. యాక్చువల్లీ ఇదే మన గోల్. అండ్ మనం 12/12 లోనైనా బిగ్ బుక్ లో అయినా చూసుకుంటే అందరితోటి దయగా ప్రేమగా ఉండాలనే రాసి ఉంటుంది. అందరితోటి అంటే అబ్సల్యూటే కదా. అబ్సల్యూట్ సర్వీస్ అంటే ఆ, ఏంటి అబ్సల్యూట్ అదే అన్సెల్ఫిష్నెస్ బేసిక్ గా. బేసిక్ గా అదేంటంటే స్వార్థ రహితంగా లేకుండా నిస్వార్థంగా ఉండాలి. ఈ ప్రిన్సిపల్స్ వాళ్ళకి 6 ప్రాక్టీసింగ్ స్టెప్స్ కూడా ఉండేవి. అబ్సల్యూట్ ఆనెస్టీ అంటే అబ్సల్యూట్ గా ఖచ్చితమైన నిజాయితీ, అబ్సల్యూట్ ప్యూరిటీ అంటే మన ఆలోచనలు, మన ఆ, భావాలు అన్నీ కూడా ప్యూర్ గా ఉండాలి. అబ్సల్యూట్ అన్సెల్ఫిష్నెస్, ఇందాక సర్వీస్ అన్నా కదా, అబ్సల్యూట్ అన్సెల్ఫిష్నెస్ అంటే ఆ, ఖచ్చితమైన నిస్వార్థంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ గా చేయలేం. అబ్సల్యూట్ లవ్ అంటే ఖచ్చితమైన ప్రేమ. ఇంకా ప్రేమ లేకుండా ద్వేషం ఉండకూడదు అనమాట. కాకపోతే అవి కాకుండా 6 స్టెప్స్ ఉండే వాళ్ళకి. ముందు ఓటమి ఒప్పుకోవాలి. దేని మీద నువ్వు పవర్లెస్, నువ్వు ఇలా ఉండలేవు అన్న దాని మీద పవర్లెస్నెస్ ఒప్పుకోవాలి, ఓటమి ఒప్పుకోవాలి, మోరల్ ఇన్వెంటరీ తీసుకోవాలి. కన్ఫెషన్ ఉండేది వాళ్ళు. కన్ఫెషన్ అంటే ఫాదర్కో ఎవరికో చెప్పుకునేవారు చర్చిలో. ఆ, లొంగుబాటు దేవుడి దగ్గర, చేసిన తప్పులకి సరి చేసుకోవటం, ఎమెండ్స్, ఇతరులకి సహాయం చేయటం. ఇవి కూడా ఉండేవి. 6 స్టెప్స్ అంటారు, ఆక్స్ఫర్డ్ గ్రూప్ 6 స్టెప్స్. దీన్ని విడమర్చి ఫస్ట్ స్టెప్ సిల్క్ వర్క్ నుంచి వచ్చింది. అంటే జీవితం తాగుడు మందు మనం పూర్తిగా అదే శక్తిహీనంలో జీవితం అస్తవ్యస్తమైనది. మిగతా అన్ని కూడా ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ నుంచి వచ్చింది. ప్రేయర్ అండ్ మెడిటేషన్ మట్టుకు అదే మొత్తం అన్ని ప్రేయర్ అండ్ మెడిటేషన్ కూడా వాళ్ళ పద్ధతి అన్ని. సో మిగతా 11 స్టెప్స్ ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ నుంచి వచ్చినాయి మనకి. దీంట్లో కూడా మనం ఏమైనా చేసే ముందు చాలా మంది ఓల్డ్ టైమర్స్ ఏం చెప్తారంటే, ఎస్పెషల్లీ యుఎస్ లో ఉన్న వాళ్ళు, ఈ 4 అబ్సల్యూట్స్ తోటి కొలుసుకో నువ్వు చేసేది ఏదన్నా. అంటే ఖచ్చితమైన నిజాయితీ ఉందా నువ్వు చేసే పనిలో, ఖచ్చితమైన ప్యూరిటీ ఉందా, అంటే నీలో కుళ్ళు ఆలోచనతో చేస్తున్నావా, మంచి ఆలోచనతో చేస్తున్నావా, నీ ఇంటెంట్ ఏంటి, ఖచ్చితమైన నిస్వార్థం ఉందా, అంటే స్వార్థంతో చేస్తున్నావా నిస్వార్థంగా చేస్తున్నావా, ఖచ్చితమైన ప్రేమ ఉందా లేకపోతే కోపంతో చేస్తున్నావా. అది వీటితో చేసుకుని చేయమంటారు. అదే దైవిల్. ఊరినే గాడ్ విల్ దైవిల్, గాడ్ విల్ దైవిల్ అనుకుంటున్నాం, అదే దైవిల్. సో అలా ఇన్వెంటరీ తీసుకోమంటారు. సో మీ ఆన్సర్ అంటే నాకు తెలియదు, సో అందుకని నేను మీకు చెప్పలేను. ఎందుకు విడిపోయిందో చెప్పాలి అంటే, మన తాగుబోతులు అందరూ అక్కడ చేరి ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో, మళ్ళీ అక్కడ ఒక గ్రూప్ అనమాట మనం. తాగుబోతులు అందరూ రండి. ఆక్స్ఫర్డ్ గ్రూప్ వాళ్ళకి కాలేదు, వీళ్ళేంటారా లోపలికి వచ్చి మళ్ళీ గ్రూపులు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి కాలేదు. ఏందిరా భయ్, మేము మాట్లాడుకోకుండా వీళ్ళందరూ ఏంది మళ్ళీ కంట్రోల్ చేస్తున్నారు. తాగుబోతుడు కంట్రోల్ అసలు ఇష్టం ఉండదు కదా. తాగుబోతులు మేము ఒకటి, మీరేందిరా భయ్ అని ఇలాగా ఆ, కొంచెం ఇది అయ్యేది కదా. చాలా డిస్కషన్స్ తర్వాత చాలా మంది ఒప్పుకోలేదు విడిపోవడానికి. చాలా మంది ఒప్పుకోలేదు. ఆ, కాకపోతే ఫైనల్ గా అనుకున్నారు, లేదు మనకు ఉండాలి, ఇది కష్టం.
వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరు, మన ప్రాబ్లం వేరు. మన ప్రాబ్లం మెయిన్గా త్రాగుడు. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి, వేరే ఎన్ని ఉండొచ్చు. ఆ, ఆ, అది వాళ్ళు ఇంకా మనకంట పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు, మనం అంత పర్ఫెక్ట్ గా చేయలేం. ఆ, అని ఆలోచించుకుని విడిపోయారు. ఓన్లీ రీజన్ విడిపోవడానికి ఏంటంటే మన పర్పస్, ప్రైమరీ పర్పస్ ఏంటి, మనం తాగుడు ఆపి జీవితం సంతోషంగా ఉంచాలంతే. ఉం. అది వాళ్ళ పర్పస్ కాదు. ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి, మనకు అదే ఎదిగితేనే అది చేయగలుగుతాం, అది వేరే విషయం. లేకపోతే వాళ్ళ సొసైటీలో ఏమైనా పైకి వెళ్ళాలేమో, నాకు తెలియదు అదేంటి వాళ్ళ పర్పస్. అయితే మన పర్పస్, మనం మనం వేరే జాతి బేసిక్ గా, మన బుర్రలేండి. సో అందుకని వేరుగా మారు. ఓకేనా సార్? ఓకే అండి. ఏంటంటే అది ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఇప్పుడు ఎగ్జిస్ట్ లేదు కదా, మనదే మిగిలిపోయింది కదా, మనదే గొప్ప అన్నట్టు ఫీలింగ్ నాకు. లేదు లేదు, మనది ఎందుకు మిగిలిందంటే మనకు తప్పదు, యూనిటీ మెయింటైన్ చేయాలి. వాళ్ళకేముంది, వాళ్ళకి తప్పుద్ది. సో అందుకనే మనకి ట్రెడిషన్స్ ఇచ్చేది, ఇలా ఫెయిల్ అవ్వకూడదని. మనం విడిపోతే, మనం ఫెయిల్ అయితే సత్తాం అందరం. సో మనకి తప్పక కలిపి ఉంటాం. కాబట్టి కలిపి ఉండటమే ఆధ్యాత్మికత. అది నువ్వు ఎక్కువ నేను తక్కువ కాదు, నువ్వు వేరు నేను వేరు కాదు. అందరిలో తప్పులు ఉంటాయి, అందరిలో మంచి ఉంటుంది. మంచి చూస్తూ వెళ్ళిపోవడం. ప్రసాద్, ఇంకెవరికైనా ప్రశ్న? చెప్పండి జశ్వంత్ గారు. ఇప్పుడు డాక్టర్ బాబు గారు బియర్ తాగి సర్జరీ చేయడానికి వెళ్ళారు కదా, హ్మ్. సర్జరీ బీర్ తాగి చేశారా సర్జరీ? 2 బీర్లు తాగి అప్పుడు వెళ్ళి సర్జరీ చేశారు, చేతులు వణక్కుండా ఉండండి. ఓకే. ఆ పేషెంట్ ఉన్నాడా పోయాడా? ఉన్నట్టున్నాడు సార్, వాళ్ళు పోయినట్టు ఎక్కడ రాసలేదు. ఓకే. ఆయన ఇప్పుడే కాదు, ఆయన మొత్తం ప్రాక్టీస్ మొత్తం పొద్దున్నే మత్తు మత్తు ఏంటి, నరాలు అనకుండా ఆ మత్తు మందు. సో ఆయన ఒక విధంగా డ్రగ్ ఎడిక్టే. పొద్దున్నే మత్తు, రాత్రి మందు. ఆ, సో అలా ఓకే. చాలా మందికి చేశాడు ఆయన ఆపరేషన్ మత్తులో. సో మీరే ఓకే. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే బిల్ విల్సన్ ఉమ్మనైజరా, నా గ్రాండ్ స్పాన్సర్ బిల్ విల్సన్ తో కలిసి పనిచేశారు. ఆ రోజు ఫెలోషిప్ లో నా గ్రాండ్ స్పాన్సర్ కూడా ఉన్నారు. ఆ ఫెలోషిప్ లోకి వచ్చిన లేడీ మెంబర్లను కూడా వదిలేవాడు కాదంట. లాస్ట్ లో కూడా కీప్ కి ఆయన ఏదో ప్రాపర్టీ కొంచెం మిగిలితే షేర్ ఇవ్వాల్సి వచ్చిందంట. మరి అలాంటి ఆయనకి స్టెప్స్ ఎలా రాశాడు? ఆయనకి ఆధ్యాత్మిక అనుభవం ఎలా కలిగింది? దేవుడిని అడగండి. మీరెందుకు దేవుణ్ణి అడిగితే? అదే మరి దేవుడే కదా రాయిపించి మనకి ప్రోగ్రామ్ ఇచ్చాడు. నాకు అంతంత ఓకే. తెలియదు సార్ బాబు. అది అది అంత దైవచ్చ. అది మీకు పని చేస్తుందా లేదా, ఆయన ఇన్వెంటరీ మనకెందుకు, మనం చూసుకోవాలి. మీరు చెప్పినవన్నీ హిస్టరీ ప్రకారం కరెక్టే, కాస్తో కోస్తో కరెక్ట్. అది ఇంకోటి, ఇప్పుడు ఎవరో బతికిలేరే ఆయనతో చేసిన వాళ్ళు. ఆయన ఎప్పుడో 71 లో పోయాడు ఆయన. బిల్డబ్ల్యూ 71 లో పోయాడు. ఓకే. నా స్పాన్సరు ఆ బిల్డబ్ల్యూ తో కలిసి ఆ రోజు ఉన్నాడంట ఫెలోషిప్ లో. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఆయన 71లో పోతే ఆయన కనీసం 10 ఏళ్ళు ఉండాలా, ఉమ్. అంటే 60, అదేలే, ఆయన 10 ఏళ్ళకి సూపరేటివ్గా వచ్చి ఉండాలి. అది. ఓకే. సో ఎనీవే, నాకు అవన్నీ తెలియదు అంటే నాకు తెలిసి ఎవరు లేరు ఆయనతో ఇప్పుడు బతికి, ఆయనతో తిరిగిన వాళ్ళు. ఉమ్. అది. సో ఎనీవే, ఆయన చెప్పింది నిజమే, ఆయన మనిషే. ఇప్పుడు నాకు ఈగో ఉంటుందండి, ప్రాబ్లం ఇదొకటే అండి మనకు ప్రాబ్లము. పక్కనోళ్ళలో ఏంటంటే నాకు ఈగో ప్రాబ్లం అనుకోండి, పక్కనోడుకి తిరుగుడు ప్రాబ్లము. సో వాడిని చూపి చూడు తిరుగుతున్నాడు నేను తిరగట్లేదు, తిరుగుతున్నాడు నేను తిరగట్లేదు అనుకుంటాను. అయితే నాలో ఉన్న ఈగో, నాలో ఉన్న పెద్ద డిఫెక్ట్లు అది నేను చూసుకోను. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది మేజర్ ప్రాబ్లం. సో వాడిని చూపించి మనం వేస్ట్ ఆఫ్ టైం. వాడికి కొంచెం లస్ట్ ఎక్కువ ఉంటుంది బిల్డబ్ల్యూకి. దేవుడు క్షమించేవాడు కాబట్టి రాయిపించుంటాడు, దేవుడు శిక్షించేవాడు కాదు. దేవుడు నా ఫ్రెండ్, ఎక్కడా కూడా క్షమించేవాడు అని రాశాడు బిగ్ బుక్ లో. అది.
సో అది అంతంత పెద్ద పెద్ద ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇవ్వలేను జశ్వంత్ గారు, దయచేసి క్షమించండి. ఓకే, జస్ట్ డౌట్ అడిగాను, అది క్లారిటీ ఇస్తారని మాత్రమే దేవుడికి అడిగాను. తెలుస్తారు అది, ఆయన ఎందుకు రాయించాడో మనకి ఎలా తెలుస్తుంది. అవును. సో ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడితో మీటింగ్ ముగించండి పవన్ గారు. నేను రికార్డింగ్ కూడా ఆపుతాను.